సీనియర్ సంపాదకులు తెరకపల్లి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ జలక్ సినిమాలపై కామెంట్స్ మొన్న ఓజీ వీటిలో. అవును, అంటే బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఝలక్ ఏమంటే ఆ ఝలక్ పైకి కనిపిస్తుందా అంటే కనిపించదు. దానివల్ల అంటే నేను నిన్న మాట్లాడాక చాలామంది ఇంకా ఎన్ని రోజులు మాట్లాడతారు, అది ఇది నేను ప్రకటిస్తున్నా. బహుశా ఈ అంశం మీద ఇంకా మాట్లాడటం ఇదే లాస్ట్. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడారా లేదా, లేకపోతే మాట్లాడకపోతే ఏం మాట్లాడలేదు దాని గురించి. ఓజీ విజయోత్సవం చాలా గ్రాండ్గా చేశారు. ఆ సమావేశంలో ఆ సభలో పవన్ కళ్యాణ్ 45 నుంచి 50 నిమిషాల వరకు మాట్లాడు. చాలా వివరంగా, ఎప్పుడు లేనంతగా మొత్తం టెక్నీషియన్స్, యాక్టర్స్ ఒక్కొక్కరు వాళ్ళ కాంట్రిబ్యూషను. సరే, సింహభాగం సుజీత్ కేటాయించారనుకోండి. దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక నటుడు, ఒక కథానాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమా తీయటం, ఆ సినిమాకు ఒక 300 కోట్ల దాకా రావటం అన్నది ఖచ్చితంగా ఒక అరుదైన రికార్డే. అంటే ఇప్పుడు వివరాల ప్రకారం చూస్తే 260 కోట్లు అట్లా చెప్తున్నారు. చివరికి వచ్చేసరికి వైండ్ అప్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ స్టామినా ఈ సినిమా నిరూపించిందని. సినిమాలో ఎట్లా ఉంది, కథ ఎలా ఉంది, ఆ విషయం కూడా ఆయన తన ప్రసంగంలోనే చెప్పారు. ఎలివేషన్సే అందరు చూస్తున్నారు, కానీ ఎలివేషన్స్కు వెనక ఒక తండ్రి కథ ఉంది. సుజిత్ అని గొప్పగా చెప్పాడు, అది అందరూ తెలుసుకోవట్లేదు అని ఒక మాట కూడా, అంటే ఆయన కూడా గుర్తిస్తున్నారు ఎలివేషన్స్ అనేవి ఎక్కువగా అనే ఫీలింగ్ వచ్చిందని. అవన్నీ ఎలా ఉన్నా కానీ నాకు మళ్ళీ ఒక పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అంటే ఆయన ఈ మధ్య రాజకీయాల్లో ఒక రకరకాల ధక్కాముక్కీలు తప్పవు కదా రాజకీయాలు అన్నాక. రెండవది బయట వచ్చిన పరిణామాలు, హరిహర వీరమల్లు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవటం, వీటన్నిటి నేపథ్యంలో ఓజీ ఇంత భారీగా వసూలు తెచ్చిపెట్టడము, బహుశా తెలుగులో ఈ సంవత్సరం అదే చాలా టాప్ అని, అసలు మొత్తం మీద కూడా 4వదని రకరకాల వార్తలు. సో ఇవన్నీ చాలా ఉత్సాహంగా ఉందనేది అయితే స్పష్టమవుతుంది. అయినా కానీ జాగ్రత్తగానే మాట్లాడుతూ ఉన్నారు. పైగా ఓజీలో జానీ రెఫరెన్స్ ఇచ్చారు. జానీ ఏమో తన కెరీర్లో చాలా ఘోరంగా, అంటే ఆర్థికంగా విఫలమైన సినిమా అయినా ధైర్యంగా ఇచ్చారు. సో ఈ కాంప్లిమెంట్స్ అన్ని ఇస్తూ తనకు ప్రేక్షకులు, తర్వాత సుజిత్ మళ్ళీ హీరోగా తనకున్న అభిమానాలు ఇవన్నీ అలాగే ఉన్నాయని నిరూపించడానికి ఓజీ దోహదం చేసిందనేది ఆయన చాలా బలంగా ఓజీ విజయాన్ని అక్కడ నొక్కి చెప్పడం మనం గమనిస్తాం. రెండో అంశము అందరం చూస్తుంది, అందరూ అనుకున్నది, పవన్ కళ్యాణ్ చిరంజీవి మీద బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు లేకపోతే దుర్భాషలు అనవసరమైనవి, వాటి మీద ఇంతవరకు ఆయన ఏం స్పందించలేదు. మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, రకరకాలుగా అయ్యాయి. కానీ ఎందుకు తను ఎంతగానో అభిమానించే అగ్రజుడు మెగాస్టార్ని అలా అంటే ఎందుకు ఆయన మాట్లాడలేదని, అంటే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి మాట్లాడి ఏదో సర్దుబాటు చేశారు అన్నది అయితే అందరికీ మీరేమని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కలిసిన మరుసటి రోజే ఆ రికార్డులోంచి తొలగించడం అనే ప్రక్రియ జరిగిపోయింది. అంటే మేము వాటిని తొలగిస్తాము, మీరేమీ రియాక్ట్ అవ్వకండి దయచేసి, ఇది ఏదన్నా అయితే మళ్ళీ మన కూటమి ఐక్యత దెబ్బతింటుంది.